తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ బకాయిల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఢిల్లీకి ఈరోజు రాష్ట్రపతి గారికి మరియు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రిజిస్టర్ గారికి ఈరోజు పూర్తి వివరాలతోని తెలంగాణలో వాళ్ళ పర్సనలే కాక అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేది వివరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఉత్తరాలు నేను ఊహించిన దానికంటే అత్యధికమైన ఉత్తరాలు ఈరోజు పోస్ట్ కావడం జరిగింది. ఈరోజు ఒక జాతలేక మన పోస్ట్ ఆఫీసులు మొత్తం కిక్కిరిసిపోయింది. పోస్ట్ ఆఫీసులు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసులు ఈరోజు కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఎండ ఉన్నా కానీ వాళ్ళు దేన్ని కూడా కేర్ చేయకుండా ఈరోజు మాకు రావాల్సిన బకాయిలు రప్పించుకోవడానికి ఇంతకు మించిన అవకాశం ఇక మాకు రాదు, మేము ఖచ్చితంగా ఈ బకాయిలు తీసుకొని తీరాల్సిందే అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున కదిలేండ్రు. వాళ్ళు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసిండ్రు, ఎన్ని విధాలుగా కోర్టుల ద్వారా ప్రయత్నాలు చేసిండ్రు, పిటిషన్ ప్రయత్నాలు చేసిండ్రు. ప్రభుత్వం ఇగ మారుతుంది అగమారుతుంది, ప్రభుత్వం ఇకనైనా మా గోస ఇంటదని చెప్పి ఎందరైతే అనుకున్నారో వాళ్ళందరి ఆశలు కూడా అడియాశలు చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున ముక్కుమ్మడిగా ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులు మొత్తం ఏకధాటిగా ఈరోజు పోస్ట్ ఆఫీసుల మీద పడ్డారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పిటిషన్ పంపినటువంటి పరిస్థితి. నిజంగా నేను భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళి మొదలుపెట్టి గవర్నమెంట్ పెన్షన్ బకాయిలు చెల్లించకపోతే ఈ ఉద్యమాన్ని శ్రీ మక్కా జడ్సన్ గారు ఉద్యమం స్టార్ట్ చేసారు. ఉద్యమంలో భాగంగా ఇది సుప్రీంకోర్టు అట్లాగే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి ఈ పోస్టు ద్వారా మా యొక్క ప్రాబ్లంని తెలియజేయడానికి ఉద్యమం స్టార్ట్ చేశారు. స్టేట్ వైడ్గా నడుస్తుంది. ఇది ఆదిలాబాద్ జిల్లా నుంచి మేము ఒక 7 మెంబర్స్ ఈ పోస్ట్ ద్వారా ఉద్యమం స్టార్ట్ చేసాం. ఇది ఆదిలాబాద్ జిల్లా అంతేకాకుండా ఒక దగ్గర దగ్గర కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా పెద్ద ఎత్తున ఈరోజు జరిగింది. డబ్బులు వాళ్ళకి రావాల్సిన డబ్బులు జరిగింది. అయినప్పటికీ కూడా మార్చి 2024 నుంచి రిటైర్ అయినటువంటి ప్రభుత్వం దాదాపు 25 లక్షల పైన డబ్బు లేక అప్పు చేయాల్సి వస్తుంది. పిల్లల పెళ్లిల కోసము వాళ్లకు కట్న కానుకలు ఇవ్వడానికి కమిట్మెంట్ పెట్టినటువంటి అవన్నీ కూడా రిటైర్మెంట్ అయితే తన బిడ్డకు అల్లుడికి ఇస్తా అని చెప్పినటువంటి డబ్బులు కూడా ఇవ్వలేక ఆ కుటుంబాలు కూడా చాలా సంక్షోభంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఒక సిఐ గారే రిటైర్ అయ్యి తన బిడ్డకు నేను ఇంత ఆస్తి ఇస్తానని ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా ఈరోజు ముక్కమ్మడిగా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మొదలుపెట్టి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు రావాల్సిన మా బకాయిలు మాకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఉత్తరాలు వేయడం జరిగింది. ఇది పిటిషన్ల రూపకంగా వేయడం జరిగింది. అంటే ఇది
ఎవరి మీదనైతే విశ్వాసం నమ్మకం పెట్టుకుంటారో, ఏ ప్రభుత్వం మీదనైతే నిన్నటిదాకా వాళ్ళు నమ్మకం పెట్టుకుంటారు, ఆ ప్రభుత్వమే మోసం చేసినప్పుడు, ఆ ప్రభుత్వం దగా చేసినప్పుడు, ఆ ప్రభుత్వమే ఇస్తామన్న పైసలు ఇవ్వకుండా ఈరోజు వీళ్ళ మోసం చేసిన పరిస్థితులలో వేరే పరిస్థితి లేక ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా స్పందించారు, గట్టిగా స్పందించారు. ఈరోజు మా డబ్బులు మాకు వెంటనే ఇవ్వాల్సిందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి. ఈరోజు చాలా పెద్ద ఉద్యమము రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుంది. చాలా పెద్ద ఉద్యమం ఈరోజు స్టేట్ లెవెల్లో 101% ఎక్కడ కూడా ప్రభుత్వం తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఈరోజు వాళ్ళ బకాయిలు వాళ్ళకి వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. రేపటి దినాన కూడా ఇవాళ ఎవరైతే ఉత్తరాలు వేసారో దాదాపు ఇవాళ పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ప్రకారము ప్రతి దగ్గర కూడా వాళ్ళు రిపోర్ట్ తీసుకొని ఈరోజు ఇంతమంది ఒకటేసారి ఏవడేవన్నీ చాలా సైలెంట్గా ఏది పోలింగ్ ఎలక్షన్ రోజు ఓటింగ్ జరుగుతా నువ్వు ఓటేసినావా అనే తీరుగా ఈరోజు పిటిషన్ మీరు పంపినరా, పంపడంలో కూడా మీరు వెళ్ళి పంపండి అని చెప్పేసి ఈరోజు వాళ్ళను ఒత్తిడి తెచ్చి మరి ఎవరైతే వాళ్ళకు ఐడియా లేదో వాళ్ళు కూడా చివరి నిమిషంలో చాలామంది చివరి నిమిషంలో కూడా మరి వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి. చాలామంది లాస్ట్ మూమెంట్లో కూడా నాకు ఫోన్ చేసి దయచేసి ప్రొఫార్మా పంపమని తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని నింపి పంపించిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు ఎందుకు నమ్మకం సన్నగిల్లింది ప్రభుత్వం పైన? ఈరోజు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిల పైన ఎందుకు ప్రభుత్వం ఈరోజు మొండిగా వ్యవహరిస్తుంది అనంటే ఎందుకు వీళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి వాడుకున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఈరోజు దేశవ్యాప్తంగా చాలామంది ప్రజాస్వామ్యవాదులు, చాలామంది ఉద్యోగులు ఆయా రాష్ట్రాల్లో ఒక పెద్ద చర్చ జరిగింది. ఈరోజు ఒక కేరళ ఎన్నికల్లో ఈరోజు ప్రధాన ఎజెండాగా తెలంగాణ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క జీతాల బకాయిల వాళ్ళ రిటైర్మెంట్ బకాయిల పైనే ఈరోజు ఒక కేరళ ముఖ్యమంత్రి మాట్లాడిన దీన్నే ఒక ఎజెండాగా తీసుకుని ఒక ఎలక్షన్ నడిచింది అని అంటే ఈరోజు ఎంత దరిద్రంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వివరించిందనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎండ వేడిని కేర్ చేయకుండా రిటైర్డ్ ఉద్యోగులు ఎండ వేడిని కేర్ చేయకుండా ఈరోజు 10 గంటలకెళ్ళి 12 గంటల వరకు బయటికి రావద్దని హెచ్చరికలు ఉన్నప్పటికీ సూచనలు ఉన్నప్పటికీ ఈరోజు అవన్నీ కూడా బేఖాతరు చేసి ఈరోజు ఏ విధంగానైనా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఆదిలాబాద్కి వెళ్ళి మొదలుపెట్టి ఇటు గద్వాల్ దాకా అటు నాగార్జున సాగర్కి వెళ్ళి మొదలుపెట్టి ఇటు నిజామాబాద్ దాకా ప్రతి దగ్గర కూడా ఈరోజు ప్రతి పోస్ట్ ఆఫీస్లో కూడా ఈరోజు ఈ లెటర్స్ పోయినాయి. కాబట్టి ఇవాళ ఎవరన్నా నేను ఇవాటి వరకు రేపంచే లెటర్స్ వేయద్దు అని నేను చెప్పిన, ఎవరన్నా వేసినా ఇవాళనే వేయాలని చెప్పి. కాబట్టి ఇవాళ లెటర్స్ వేసిన వాళ్ళు దయచేసి పిటిషన్లు మీరు ఫైల్ చేసిన వాళ్ళు ఈరోజు అది పిటిషన్ లెటర్స్ కాదు మనం పంపిందంటే పిటిషన్సే. ఎందుకంటే అందరూ WP రిట్ పిటిషన్ కిందనే మనందరం ఫైల్ చేసిన వాళ్ళందరూ కూడా రిజిస్టర్ కానీ సుప్రీంకోర్టు కానీ రిట్ పిటిషన్ కిందనే ఫైల్ చేసినాం. నాకు తెలిసి భారతదేశంలో ఏ విధంగా ఎప్పుడు కూడా జరిగినటువంటి చరిత్ర ఇది. ఈ చరిత్రలో మొట్టమొదటిసారిగా పోస్టల్ ద్వారా రిట్ పిటిషన్లు కొన్ని వేల రిట్ పిటిషన్లు ఈరోజు సుప్రీంకోర్టుకు చేరుతున్నాయంటే భారతదేశ చరిత్రలో ఏ రోజు కూడా జరగలేదు. మీరు ఎక్కడైనా విన్నారా ఒకటేసారి ఇన్ని పిటిషన్లు ఒక కోర్టుకు పోతున్నాయంటే, ఇన్ని పిటిషన్లు ఏకకాలంలో ఫైల్ అవుతున్నాయని, ఇన్ని పిటిషన్లు ఏకకాలంలో ఈరోజు కోర్టు తలుపులను కొడుతున్నాయని, ఈ పిటిషన్లన్నీ ఏకకాలంలో ఈరోజు రాష్ట్రపతి గారి దర్వాజాను కొడుతున్నాయని, ఈరోజు ఆ ద్వారాన్ని సంధిస్తున్నాయని చెప్పి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయము, ఇక్కడ ఎవరికైతే న్యాయంగా రావాల్సిన బకాయిలను ఏ విధంగా ప్రభుత్వం దోసుకుంది అనేది ఈరోజు చూస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా వీస్తుపోయే పరిస్థితి. ఇది చరిత్రాత్మకమైన విషయం. ఇది ఇన్ని ఉత్తరాలు పోవడం చరిత్రాత్మకమైన విషయం. నా విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ ఎవరెవరు లెటర్ పంపలేదో దయచేసి లెటర్ వేసిన వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు రౌండప్ చేయండి. ఎవరెవరైతే వేయలేదో వాళ్ళతో ఏపించే బాధ్యత మన పైన ఉన్నది. రేపైనా సరే రేపన్నా ఏపించే ప్రయత్నం చేయండి. ఒకరోజు కొన్ని ఉత్తరాలు లేటు పోతాయి, కొన్ని ఉత్తరాలు లేటుకు వస్తాయి, కానీ ఎక్కువ శాతం పోయే అవకాశాలు ఈరోజు 8,000 నాకున్న ఫిగర్ ప్రకారం గవర్నమెంట్కు ఈరోజు చేరిన ఫిగర్ ప్రకారం 8,000 ఉత్తరాలు ఇవాళ పోస్ట్ అయినాయి. కాబట్టి మనం ఇంకా ఎవరెవరు వేయలేదు అనేది కొన్ని మనము సేకరిస్తే కొంతమంది మనం సేకరిస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఈరోజు ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించింది.
ఈరోజు తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? మనం ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్నాం అంటాం. మరి ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు రావాల్సిన బకాయిలు, మనకు రావాల్సిన బకాయిలు ఇయ్యనికి వీళ్ళు ఇంత ఏడుపు ఏడుస్తుంటే, దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటే ఈరోజు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ఈరోజు ఇదేమన్నా మామూలు విషయం కాదు కదా ఈరోజు. కాబట్టి ఈరోజు వాళ్ళ బకాయిలు వాళ్ళకి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈరోజు ఒక పెద్ద ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. నేను వెల్ ప్రిపేర్డ్గా ఉన్నా. ఈరోజు ఎంత పెద్ద ఉద్యమం, ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్ళి అర్థమైందా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జరిగిందో ఆ స్పిరిట్ అనేది గట్టిగా ఉండాలి. ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది మనకు ఖచ్చితంగా నిలుపుకోవాలి. ఎవరెవరైతే వేయలేదో ఖచ్చితంగా రేపు వాళ్ళని ఫాలో అప్ చేసి మరీ వేయించే ప్రయత్నం చేద్దాం. రేపు ఇంకొక రోజు వేయించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సుప్రీంకోర్టు 100% కదలాలి. ఈరోజు వీళ్ళకు ఎన్నిసార్లు ముట్టకాయలు వేసినా, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకు చెప్తున్నా కదా, వీళ్ళకు ఏమన్నా సాగురితేసి అసలు లేనే లేదు. వీళ్ళకు ఒక సిగ్గు అనేది లేకుంటే ఒక ప్రెస్టేజ్ అనేది, ఒక మాట అనిపించుకునే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు అనేది అటు పాలక వర్గానికి లేదు, ఇటు ప్రతిపక్షానికి లేదు, ఇటు అధికారులకు లేదు. ఇంకా దరిద్రం ఏంటంటే ఎవరికొకరికి ఉండాలి కదా, ఎవరికి లేదు. అరే వీళ్ళు ఇంతగానో మాట్లాడుతుండ్రు, ఇంతమంది చనిపోయినరు, ఇంతమంది ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళ తరపున నిలబడదాము, వాళ్ళ తరపున మనం పోరాటం చేద్దాము, వాళ్ళ బాధ మనం విందాము, వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు మనం వాళ్ళకి ఇచ్చేద్దాము. లేదు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అయినా కానీ మా బుద్ధి తక్కువ, మీ పైసలు వాడుకున్నాము, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇగో ఈ నెలకు 5,000 10,000 కోట్లు రిలీజ్, 5,000 కోట్లు 2 నెలలు రిలీజ్ చేస్తాము, లేదా 3,000 3 నెలలు రిలీజ్ చేస్తాము అని చెప్తే 3 నెలల ప్యాక్ అయిపోతుంది. 3 నెలల్లో అయిపోతుంది 3,000 కోట్లు. అది ఏది? మీరు రిటైర్డ్ ఉద్యోగులందరినీ సంజాయించాలి. ఎందుకంటే వాళ్ళ పైసలు మీరు వాడుకున్నారు కాబట్టి. వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా వాడుకుంటారు పైసలు? వాళ్ళు మీ దగ్గర దాచిపెట్టుకున్న పైసలు ఈరోజు గవర్నమెంట్ అనేది వాళ్ళకు ఒక టోకెన్ నెంబర్ అనేది రిలీజ్ చేసిన తర్వాత, టోకెన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఈరోజు బ్యాంకుకు పోతాం. మనం బ్యాంకుకు పోయినాక బ్యాంకులో మనం చెక్ ఇస్తాం. మనం చెక్ ఇచ్చినాక వాళ్ళు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. టోకెన్ నెంబర్ ఇస్తే పైసలు చేతిలో పడ్డట్టే. ఈరోజు టోకెన్ నెంబర్ ఇచ్చి పైసలు మన చేతులు రాలేదంటే ఏందన్నట్టు? ఈరోజు బ్యాంక్ టోకెన్ కానీ ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన టోకెన్ కానీ తేడా ఏముంది? అంటే మీరు ఇచ్చిన బ్యాంకులకు ఇచ్చిన టోకెన్లకు విలువ ఉంది, ఇలా ప్రభుత్వం ఇచ్చిన టోకెన్ నెంబర్ల విలువ లేదా? ఈరోజు మిమ్మల్ని నమ్మనికి వీలు లేదంటారా? ఈరోజు మీ క్రెడిబిలిటీ లేదంటారా? ఈరోజు క్రెడిబిలిటీ లేని వాళ్ళు ఈరోజు పాలకులుగా మారినరా? ఈరోజు వీళ్ళ పర్మిషన్ లేకుండా ఏ విధంగా వాళ్ళ డబ్బులు మీరు వాడుకుంటారు? టోకెన్ నెంబర్లు ఇచ్చిన తర్వాత ఏ విధంగా వాడుకుంటారు? అది ఎంత పెద్ద నేరం అది. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితులలో ఈరోజు కోర్టును ఆశ్రయించిన వారు కోర్టును ఆశ్రయించారు. ఈరోజు మీరు అధికారులను కలవాల్సిన అనుకోవాలి, అధికారులు కలిసారు. కంటెంప్ట్ వేయవలసిన వారు కంటెంప్ట్ వేసారు. కానీ ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఈ ఇష్యూ ఏంటంటే రాజ్యాంగానికి సంబంధించిన ఇష్యూ. ఇది ఒక కమిటెడ్ బడ్జెట్ కిందికి వస్తుంది. ఆ కమిటెడ్ బడ్జెట్ ఎప్పుడైతే ఆ కాన్స్టిట్యూషన్ వీళ్ళు తప్పినరో 101% ఇది ప్రభుత్వము ఒక నేరగాళ్ళ లెక్క నిలబడాల్సిన పరిస్థితి. వాళ్ళు నేరాలు ఘోరాలలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళు వాడుకున్నారు, వీళ్ళ డబ్బులు వాళ్ళు వాడుకున్నారు అని అంటే 101% ఈరోజు క్రిమినల్ ఇంటెండెన్సీతోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా పనిచేసింది. తెలంగాణకు క్రిమినల్ ఆలోచన ఉన్నది కాబట్టి, ఒక క్రిమినల్ చిట్ ఫండ్కు ఉండే ఆలోచన ఈరోజు తెలంగాణ ప్రభుత్వంకు ఉంది కాబట్టి అందుకనే ఈరోజు మాట్లాడలేని పరిస్థితి. మొన్నటి దినాన మైనింగ్ వాళ్ళది ఒక ప్రోగ్రాం పెట్టింది. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అధికారులు కలిసి పెట్టి మైనింగ్ దాదాపు 100-150 మంది ఒక్కొక్కరికి వేసిన షాలు ₹1,00,000 షాలు వేసిన. మరి అదేం షాలో నాకు తెలియదు. 1 lakh రూపీస్ ఒక్క షాలు, మెమోంటోస్, కాస్ట్ మెమోంటోస్ అంట. కాబట్టి ఎవరి పైసలు అవి? ఇలా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంది? నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటావు, నన్ను ఏం చేసినా పైసా వెళ్ళదంటావు, నేను పైసలు ఇచ్చే పరిస్థితి నేను లేనంటావు. మరి ఇదేం పరిస్థితి? ఈరోజు వాళ్ళ డబ్బులు, ప్రజల పైసలు ఇష్టానుసారంగా ప్రజా ఖజానాను ఇష్టానుసారంగా ఈరోజు మీరు వాడుకుంటున్నారంటే ఇది దేనికి సంకేతం ఇది? కాబట్టి ఇంత దౌర్భాగ్యమైన పాలన ఖచ్చితంగా మన దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా ఈరోజు వీళ్ళు ఏం చేస్తారు, రిటైర్డ్ ఉద్యోగులు ఏం చేయగలుగుతారు, వీళ్ళు మహా అంటే వాళ్ళని వీళ్ళని కలుస్తారు, ఒక పిటిషన్ ఇస్తారు, లేకపోతే 2 చేతులు అయితే మా దండం పెడతారు. 4 రోజులు అయితే 85 మంది చచ్చిపోయారు, సంవత్సరం అయితే ఇంతమంది వస్తారు, వాళ్ళకి ఎవరికి పైసలు ఇచ్చే అవసరం లేదు, ఎగ్గొడతామనే అంత దరిద్రపు ఆలోచన ఈరోజు ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు. ఆ ఆలోచనతో ఉన్నారనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. హైకోర్టుకు ఏదైతే వాంగ్మూలం మన ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సిల్తానియా ఇచ్చిండో దాంతో మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఏందనంటే, సార్ మీరు చెప్తే నేను ఇస్తా, చెప్తే ఇచ్చుడు అనేది కాదు, ఈరోజు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది, అది మీ బాధ్యత అని చెప్పి కోర్టు సూచించింది. అంటే ఈరోజు వాళ్ళు ఇవ్వాలన్నా వద్దా అనేది కూడా మీనమేషాలు లెక్కలేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చెప్పండి. కాబట్టి 101% దీనిపైన ఖచ్చితంగా ఒక బలమైన ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. దీంతోనే అయిపోలేదు, ప్రతిదీ ఒక స్టెప్ బై స్టెప్గా ఉద్యమమే శరణ్యం. కోర్టులో కేసు వేసే వాళ్ళు వేయద్దంటే మీరు వేసి పెట్టండి, పిటిషన్ వేసి పెట్టండి, అది 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 న్యాయంగా జరగాల్సింది, అది జరుగుతుంది. కానీ మనం ఖచ్చితంగా ఈరోజు వీధి పోరాటాలు దిగాల్సిందే, వీధులు ఎక్కాల్సిందే. ఈరోజు అందరూ చాలామంది ఉద్యోగులు అనుకుంటారు, ఈరోజు మేము ఉద్యోగులం ఉన్నాము, మేము ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాము, అప్పటి వరకు తీరుతుంది లే అని అంటున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఇది 1000 మంది రిటైర్డ్ వాళ్ళతో మొదలైంది. 1000 మంది రిటైర్ అయిన వాళ్ళు బకాయిలు రానప్పుడే గట్టిగా కొట్లాడితే ఈరోజు 25,000 దాకా వచ్చేది కాదు. 1000 పోయి 2,000 అయినా, 2,000 పోయి 4,000, 4,000కి వెళ్ళి 8,000, 8,000కి వెళ్ళి 16,000, 16,000కి వెళ్ళి 20,000, 25,000కి వెళ్ళి 25,000కి వచ్చింది ఈరోజు. సరే అన్న 4,000 మంది పైసలు ఇచ్చింది అనుకుంటాం, కానీ ఈరోజు 21,000 మందికి పైసలు, అంటే 21,000 దగ్గరకు వచ్చింది. నెలపోతే 26,000 వస్తాయి, 30,000 మంది అవుతారు, 50,000 మంది అవుతారు, 1,00,000 మంది అవుతారు. ఇస్తారా ఈ దొంగలు ఇస్తారా? 1000 మందికి ఇవ్వనప్పుడు ఏం చేసిన సంఘాలు? 1000 మందికి ఇచ్చినప్పుడు ఎందుకు ఉద్యమం చేయలేదు? 1000 మందికి ఇచ్చిన రోజు గట్టిగా మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చేది కదా. కాబట్టి 20,000 మంది వచ్చినప్పుడు మనం ఆ పరిస్థితి గట్టిగా చేద్దాం. కనీసం 20,000 మంది, నేను ఈ సబ్జెక్ట్ తీసుకొని 12,000 సబ్జెక్ట్, అప్పుడు 13,000 అప్పుడు ఈ సబ్జెక్ట్ క్యాచ్ చేసిన. కాబట్టి ఇవాళకి అది 20,000కి వచ్చింది, 21,000కు ఉన్నది, 4,000 మంది వాళ్ళు సెటిల్ చేసుకుంటూ 21,000 మందికి ఇవ్వాలి. ఈ 21,000 మంది అప్పుడు మనం గట్టిగా పట్టాలి. 21,000 మందికి ఏకకాలంలో ఈరోజు మీరు బకాయిలు చెల్లించాలి. ఈరోజు మీరు అన్నీ ఆపుకోండి, పథకాలు ఆపుకోండి, పథకాలు ఆల్రెడీ ఏవి కూడా ఇస్తలేరు, మీరు అన్ని ప్రోగ్రామ్, మీ జల్సాలు ఆపుకోండి, మీ విదేశీ యాత్రలు ఆపుకోండి. ఫస్ట్ వీళ్ళ పైసలు ఇచ్చిన తర్వాత మీరు కదలాలి. ఈరోజు ఆ కదిలేటట్టుగా ఈరోజు ఉద్యమం ఉండాలి. గట్టి వీళ్ళు ఏం చేస్తారులే అనే ఆలోచనకి వెళ్ళి బయటికి రావాలి. ఈరోజు పోలీసులైనా మళ్ళీ ఇలా అత్యధికంగా పోస్టింగ్ చేసిన వాళ్ళు రిటైర్డ్ పోలీసులే, టీచర్లు, రిటైర్డ్ టీచర్లు, రిటైర్డ్ పోలీసులు. ఈరోజు అత్యధికంగా లెటర్స్ పోస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళే అత్యధికంగా ఈరోజు లెటర్స్ పంపినరు. ఈరోజు పోస్ట్ ఆఫీస్ ఢిల్లీకి పంపిన పిటిషన్లు ఎక్కువ ఫైల్ అయినాయి రిటైర్డ్ టీచర్లు, రిటైర్డ్ పోలీసులు. తర్వాత వేరే డిపార్ట్మెంట్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళంతా కూడా తక్కువ సంఖ్యలో వేసింది. కానీ అత్యధికంగా ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్ళిపోయినాయి, ఫుల్ ఫ్లెడ్జ్గా. అంటే ఈరోజు ప్రభుత్వం పైన రేపు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టీచర్ల డిపార్ట్మెంట్ కానీ మీరు చేయాల్సిన ఆలోచన ఏంటంటే, రేపు మేము కూడా ఈ పరిస్థితి రాబోతున్నాము. ఈరోజు నిరుద్యోగులు కూడా ఇందులో పాల్గొనాల్సిన అవసరం ఉంది ఉద్యమంలో. ఎందుకంటే ఈరోజు 25,000 పోస్టు ఖాళీలు ఉన్నాయి, 25,000 పోస్టు రిటైర్డ్ అయినరు. ఇవాళ ఆ పోస్టు నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి నిరుద్యోగులు ఎందుకు రోడ్డు ఎక్కుతలేరు? నిరుద్యోగులు ఎందుకు మాట్లాడతలేరు? దాదాపు 8,500 టీచర్ల పోస్టు ఖాళీలు ఉన్నాయి. 8,500 ప్రభుత్వ టీచర్ల పోస్టులు ఈరోజు నింపాల్సిన బాధ్యత ఉన్నది. 8,500 మంది టీచర్లు లేకుండా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు దాదాపు మిగతా డిపార్ట్మెంట్లు అందరూ కలిసి దాదాపు 12,000, పోలీసులనే దాదాపు 20,000 పోస్టు ఖాళీలు ఉన్నాయంట. 20,000 పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ 20,000 మందిని నింపాలంట. ఇన్ని ఖాళీలు పెట్టుకొని ఈరోజు అవి ఖచ్చితంగా నింపాలని ఈరోజు నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు వచ్చి ఈ రిటైర్మెంట్లో మద్దతుగా నిలబడి వీళ్ళ పోస్టులు నన్ను గుడిసోబెట్టు, ఇప్పుడు నా ముందు ఫోటోలలో నేను స్క్రీన్ మీద పెట్టిన వాళ్ళ పోస్టులు మమ్మల్ని కూర్చోబెట్టు, అవి నింపు,
మేము అక్కడ పిల్లల చదువు చెప్పాలి. టీచర్లు లేకుండా స్కూల్ ఎట్లా నడుస్తాయి? పేద విద్యార్థులు ఎట్లా ముందుకు పోతారు? ఈరోజు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర విద్యాశాఖ మంత్రి ఉంటే ఖతమైపోతుంది. కాబట్టి నా దగ్గర పెట్టుకున్నా అని అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నా దగ్గర అయితే భద్రంగా ఉంటుందని అన్నాడు. నా దగ్గర ఉంటే నేను వాళ్ళకి ఏమైనా సేవ చేయగలుగుతా. వేరే ఎవరి మీద నాకు నమ్మకం లేదు కాబట్టి నేను ఎవరికి ఇవ్వలే అని అంటాడు. నువ్వైతేనే పర్ఫెక్ట్గా ముంచుతావు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని. నువ్వైతే పర్ఫెక్ట్గా ఈరోజు విద్యాశాఖను కంప్లీట్గా ముంచగలుగుతావు. ఈరోజు నీ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈరోజు వాళ్ళ దగ్గరనే పైసలు వసూలు చేసుకోమని చెప్పి హైకోర్టు చెప్పింది. తల్లిదండ్రుల దగ్గర పిల్లల తల్లిదండ్రుల పైసలు వసూలు చేసుకోమని చెప్పి కాలేజీలో ఇది చేసిండ్రు. ఇక రేపంచెలు వాళ్ళ మెమోలు ఆపుతారు, ఇక వాళ్ళ టీసీలు ఆపుతారు, ఇక వాళ్ళకి ఇళ్ళల్లో పంపుతారు. పైసలు పట్టుకొచ్చినాకనే ఇక్కడ కథ అనుకుంటారు. ఫీజు రియంబర్స్మెంట్ పైసలు మాకు వస్తాయి కాబట్టి దానిపైన ఆశ పెట్టుకొని చాలామంది పేద విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ కాలేజీలలో చేరిండ్రు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? వాళ్ళ విద్య ఏ విధంగా కొనసాగాలి? అంటే ఇవన్నిటిపైన దేనిపైన లేదు. ఆయన శ్రద్ధ ఏంది? కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్, సెటిల్మెంట్. ఈ రాష్ట్రంలో జరుగుతుంది సెటిల్మెంట్స్. ఈ రాష్ట్రంలో జరుగుతుంది కంప్లీట్గా సెటిల్మెంట్ సర్కార్ ఇది. ఈ ఎవరి మీద కూడా ప్రేమ లేదు, ఏ వర్గం మీద ప్రేమ లేదు. ఏ విధంగానైనా ఈ శాఖను ఆదుకోవాలి, ఏ విధంగానైనా ఉద్యోగ వర్గాన్ని ఆదుకోవాలి, ఏ విధంగానైనా నిరుద్యోగులకు సమస్య తీర్చాలి, ఏ విధంగానైనా పేద విద్యార్థులను వాళ్ళ ఉన్నత శిఖరాలకు ఎక్కించే విధంగా మనం ముందుకు పోవాలనే ఆలోచన ఈ దుష్టునికి అసలు లేనే లేదు. దుష్టునికి అసలు అసొంటి ఆలోచన లేదు. ఏమైనా తెలంగాణను ఏ విధంగా ముంచాలి, అందులో నేను ఎట్లా లాభం తీసుకోవాలి. ఈయన అట్నే ఉన్నాడు, ఈయన అడ్వైజర్ అట్నే ఉన్నాడు. ఇటీవల ఒక అడ్వైజర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఏ విధంగా దూషించినో చూసినాం. మనం చూసిన వాళ్ళంతా ఆ జీవన్ రెడ్డి కానీ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ దాదాపు 70 ఏళ్ళ పైనే ఉంటారు వాళ్ళు. ఈరోజు మీకంటే చిన్నోళ్ళు అయి ఉంటారు, కానీ రిటైర్మెంట్ అయ్యి ఇక వాళ్ళంతా ఖాళీగా ఉండాల్సిన వాళ్ళు. వీళ్ళ గురించి ఒక్కసారైనా మాట్లాడినరా? వీళ్ళంతా కాంట్రాక్టర్ గురించి వాళ్ళ పదవుల గురించి మాట్లాడింది, కానీ ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు మాట్లాడినరా? వీళ్ళు ఎవరు మాట్లాడతలేరు. అసలు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు ఉందన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తలేరు. వాళ్ళు ఏమైతే మాకేమైపోయింది ఏమైతుంది అన్నట్టుగా ఈరోజు వీళ్ళు వ్యవహరిస్తుంటారు. అది నిజంగా దాని మించిన దౌర్భాగ్యం ఈరోజు లేనేలేదు. కాబట్టి ఈరోజు నేను రిటైర్మెంట్ అయిన వాళ్ళు మీ ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి ఈరోజు మీరు చాలామంది ధర్నాలలో పాల్గొన్నారు, చలో అసెంబ్లీకి వచ్చిండ్రు, ఏజీ ఆఫీస్కి వెళ్ళి మీరు సెక్రటరీ దగ్గర ర్యాలీలు వచ్చిండ్రు, అంతేకాకుండా చలో గవర్నర్ కాడికి వచ్చిండ్రు. ఈరోజు కూడా మీరు గడప దాటి బయటికి వచ్చి ఎండ వేడిని కూడా కేర్ చేయకుండా, ఈరోజు ఎండ దెబ్బను కూడా కేర్ చేయకుండా తమ దేనికైతే దానికి సై అని ఇల్లు గడప దాటి పోయి ఈరోజు మీరు ఎవరెవరైతే ఈరోజు పిటిషన్లు పోస్టు ద్వారా మీరు ఫైల్ చేసినారో వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఎందుకంటే ఇది ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. దీన్ని మనం చాలా సీరియస్గా ఎందుకు తీసుకోవాలంటున్నా అంటే ఈ ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అనేది చాలా డేంజర్. ఇది ఈ విధమైన ప్రాక్టీస్ పోతే ఇట్ ఈస్ వెరీ డేంజర్ టు ది నేషన్. ఇది పక్క రాష్ట్రానికి పాకుతుంది. వచ్చే రోజుల్లో ఇదే అయిపోతుంది. ఈరోజు రాష్ట్రాన్ని రియల్గా చెప్తున్నా కదా, ఒక క్రిమినల్ ఐడియాలజీ ఉన్నోళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఆయన మంచోడు ఉండే, ఈయన మంచోడు ఉండేది కాదు. ఆయన అట్లా చేస్తేనే ఈయనను పట్టుకొచ్చినాం, ఈయన ఇంకా దరిద్రంగా చేస్తుండు. అర్థమైందా? పెనం మీదకి వెళ్ళి తెచ్చిపోయి పొయ్యిలో పెట్టట్టు అయినాం కాబట్టి అప్పుడు బాగుండే కాబట్టి ఇప్పుడు ఇట్లా అయింది అనేది లేదు. ఈరోజు కంప్లీట్ ఆర్థిక వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా చేసిండ్రు. కాంట్రాక్ట్ వ్యవస్థను పెంచి పోషించిండ్రు. అది బహు కాంట్రాక్టర్లు కాదు, సింగిల్ 1 or 2 కాంట్రాక్టర్లే. వాళ్ళ దగ్గరికి నేరుగా డబ్బు పంపి అక్కడికి వెళ్ళి వీళ్ళ ఖజానాకు వీళ్ళ జేబులో తెచ్చుకునే పరిస్థితులలో వీళ్ళందరూ ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన కంప్లీట్ దుకాణం ఇదే. ఏమి కుదరబెట్టలేదు చెప్పండి. వరంగల్ సెంట్రల్ జైలు కుదరబెట్టిన గత ప్రభుత్వం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే బ్రాంచ్లో మన వరంగల్ సెంట్రల్ జైలే కుదరబెట్టినటువంటి పరిస్థితి. ఏమి సకలం కుదరబెట్టిందో, ఎక్కడ దొరికితే అప్పుడు అక్కడ తెచ్చుకుంటారు. ఈరోజు మొన్న నేను ఏదైతే మన కంప్లైంట్ ఆర్బీఐ గవర్నర్కి ఇచ్చిందో తెలంగాణకు అప్పియకండి, వాళ్ళు అప్పులు తీసుకొని రిటైర్మెంట్ వాళ్ళకి కావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇస్తలేరు. దాదాపు ఇప్పటికీ 87 మంది, నేను ఇచ్చినప్పుడు 85 మంది చచ్చిపోయారు. 85 మంది చచ్చిపోయింది. ఇవాళకి వాళ్ళ బకాయిలు ఇస్తలేరు, ఫీజు రియంబర్స్మెంట్ కడతలేరు. ఈరోజు వాళ్ళకు ప్రజలకు ఎటువంటి మేలు చేస్తలేరు. ఆ డబ్బు తీసుకుపోయి వీళ్ళు కాంట్రాక్ట్లకు ఇచ్చి వీళ్ళు వాడుకుంటున్నారు, వీళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తుండ్రు అని నేను గ్లోబల్ సమ్మిట్లని ఏవేవి తెచ్చి
పెట్టిండ్రో అవన్నీ ప్రోగ్రామ్స్కి వీళ్ళ పైసలే డైవర్ట్ చేసి వాడుతుండ్రు. కాబట్టి దయచేసి మీరు ఒక్క అప్పు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే అప్పు రేపు నా మీదనే పడుతుంది, తెలంగాణ ప్రజల మీదనే పడుతుంది, వాళ్ళే వడ్డీతో కట్టాలి. కాబట్టి వీళ్ళకి ఒక్క అప్పు కూడా ఇవ్వద్దు. వీళ్ళు మొత్తం ఈరోజు క్యారెక్టర్లెస్ ఫెలోస్ వీళ్ళు అంటున్నారు. మొత్తం దొంగలంతా ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తుండ్రు. దొంగల పాలైంది తెలంగాణ, మోసగాన్ల పాలైంది తెలంగాణ, దగాకోర్ల పాలైంది తెలంగాణ. దగా చేస్తున్న వారి చేతుల్లో ఈరోజు తెలంగాణ మొత్తము బుగ్గి బూడిదే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దని చెప్పేసి ఆల్రెడీ 28% వీళ్ళు అత్యధికంగా తెచ్చుకున్నారు ఈరోజు. కాబట్టి దయ ఉంచి వాళ్ళకు ఒక్క రూపాయి కూడా మీరు వాళ్ళకు లోన్ ఇవ్వద్దని చెప్పేసి నేను వాళ్ళ ఆర్బీఐని నేను విజ్ఞప్తి చేసిన. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చూసి చెక్ చేసుకున్న 28% ఆల్రెడీ వీళ్ళు డ్రా చేసుకున్నారు. కాబట్టి అక్కడ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వచ్చే ఆదాయంకి వెళ్ళి కమిటెడ్ బడ్జెట్ అంటే వీళ్ళు ఎక్కడెక్కడికి పోతుంది, ఉద్యమం ఎంత గట్టిగా అవుతుంది అనేది మనం ఖచ్చితంగా ఈరోజు ఒక భయం, ఒక బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది ప్రభుత్వానికి పుట్టించాలి, చాలా గట్టిగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అనేటోడు ప్రజాస్వామ్య విలువలకు ఇచ్చేటోడు కాదు, ప్రజాస్వామ్యం పైన విలువనిచ్చేటోడు కాదు, పోనీ ఒక క్రెడిబిలిటీ ఉన్న లీడర్ కాదు, ఒక అకౌంటబిలిటీ లీడర్ ఉన్నట్టు కాదు. పచ్చి క్రిమినల్, 79 కేసులు ఉన్న క్రిమినల్. ఈయన మీద 420 కేసులు ఉన్నాయి, చీటింగ్ కేసులు ఉన్నాయి. కాబట్టి రకరకాల కేసులు ఉన్నాయి. అందులో ఓటుకు నోటు 2 హ్యాండ్లు దొరికినటువంటి నోట్ల కట్టలతో దొరికినోడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడు చెప్పండి? 2 హ్యాండెడ్గా అన్ని పైసలతోని, నోట్ల కట్టలతోని, సంచులతోని దొరికినోని ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారు ఈ రాష్ట్రానికి? ఒక రాష్ట్రం తీసుకపోయి ఒక దొంగ చేతులు ఎట్లా అప్పచెప్తారు? ఒక 79 క్రిమినల్ కేసులు ఉన్న జేబులు ఎట్లా అప్పచెప్తారు? ఈరోజు మన వాదనను కానీ మన ఉద్యమాన్ని కానీ ప్రజాస్వామ్యానికి విలువనిచ్చేటోడు, ఈరోజు ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది బతకాలనేటోడు ముఖ్యమంత్రిగా అయితే వాళ్ళు మన మాట వింటారు, ఉద్యమాన్ని కొంచెం గౌరవిస్తారు, కొద్దో గొప్పనన్నా ఇస్తారు. కానీ ఇంత దరిద్రంగా ఇస్తారా? అరే 87 మెంబర్స్ నా దగ్గర రికార్డు ఉన్న ప్రకారం చెప్తున్నా, ఎక్కువ మంది చనిపోయారు. ఎక్కువ మంది, నేను 100 దాటే అనుకుంటున్నా, 100కు తక్కువైతే చనిపోలే. కానీ నా దగ్గర ఉన్న రికార్డు 87 నిండు ప్రాణాలు పోతే ఏం విలువ ఉన్నది చెప్పండి? 87 మెంబర్ చనిపోతే ఈరోజు 87 ప్రాణాలకు విలువ లేకుండా ఉన్నది. ఎట్లా నిద్ర పడుతుంది ప్రభుత్వ పెద్దలకు? జోక్గా తీసుకుంటూ, కామెడీగా తీసుకుంటా ఉండ్రు. బాధ ఏంటంటే చాలా ఈజీగా తీసుకుంటుర్రు. ఇన్ని ప్రాణాలు పోతే, ఒక్క ప్రాణం పోతేనే రాష్ట్రం గిలగిలలాడాలి. అసొంటిది 85 ప్రాణాలు ఆన్ రికార్డు. వాళ్ళు చనిపోతే, వాళ్ళ బెనిఫిట్స్ రాక చనిపోతే ఈరోజు ఎట్లా ఉండాలి ప్రభుత్వం? వాళ్ళ ఆలోచన ఎట్లా ఉండాలి? వాళ్ళు నా దగ్గర రేవంత్ రెడ్డిని నమ్మి, ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క అంటే ఆర్థిక మంత్రి. ఈరోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బాధ్యులు, ఖజానా బాధ్యులు వాళ్ళు. వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర పైసలు పెడితే ఆ డబ్బు ఎత్తుకపోయి వాళ్ళు వాడుకున్నారంటే ఎంత చిల్లరగాన్లు అయి ఉండాలి వాళ్ళు? ఎంత చిల్లరగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలి ఈరోజు. కాబట్టి చాలా బాధాకరమైన విషయం. ఇన్ని నిండు ప్రాణాలకు ఈరోజు విలువనిస్తలేరు వీళ్ళు. కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా ఒక మహాయుద్ధం అనేది జరగాలి, మహాపోరాటం అనేది జరగాలి. దానికోసం ఇది వచ్చే తరాల కోసం మనం చేసే ఉద్యమం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మనం ఇవాళ మీ కష్టం ఉండొచ్చు. ఇవాళ మన తెలంగాణ ఉద్యమం దేనికోసం తెచ్చుకున్నాం సార్? తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం చెప్పండి? ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వం ఏమైనా ఆపిందా? మీ ప్రమోషన్ ఏమైనా ఆపిండ్రా వాళ్ళు? ఈరోజు కొంతమంది ఉద్యోగులకు సెక్రటరీలో జరిగిన పంచాయతీ ఏంటంటే ఫోకల్ పోస్ట్, నాన్ ఫోకల్ పోస్టు. అంటే లంచాలు వచ్చే కుర్చీలలో ఆంధ్ర వాళ్ళు కూర్చుంటారు, లంచాలు లేని కుర్చీలలో, ఇంపార్టెన్స్ లేని కుర్చీలు తెలంగాణ వాళ్ళకి ఇచ్చిండ్రు అనేది మెయిన్ పంచాయతీ అక్కడికి వెళ్ళి మొదలైంది. ఫోకల్ పోస్ట్ వాళ్ళు ఈ ఫోకల్ నాన్ ఫోకల్ల మధ్యలో ఈరోజు వాళ్లకు ఫోకల్ పోస్ట్ పోయేది, నాన్ ఫోకల్ వీళ్ళకి వచ్చేది. అక్కడ జరిగిన పంచాయతీ. ఇక తక్కిన వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఆపినరా? వాళ్ళు ఆపలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపినరా? ఆపలేదు. మితిమీరిన అప్పులు తెచ్చిండ్రా? తేలేదు. వాళ్ళు వ్యాపారము అధికంగా చేసుకుంటారు, ఎక్కువ నీటి దోపిడీ అనేది జరిగింది. సరే, ఏమేమో మేధావులు చెప్తా ఉంటారు. ఇవన్నీ చెప్పిన మేధావులు ఎక్కడ పోయిండ్రు? ఈరోజు కోదండరాం ఎటుపోయా? ఈరోజు ఆ రోజు ఇదే ఉద్యోగులు ఎవరైతే రిటైర్డ్ అయ్యే ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ కోసము ఈరోజు 25,000 మంది రిటైర్డ్ అయితే 21,000 మంది ఈరోజు డబ్బులు అడుగుతున్నారు, వాళ్ళ బకాయిల కోసం డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు మిలియన్ మార్చ్ల సకల జనుల సమ్మెల మొదటి వరుసలో ఉన్నారు. ఎవరు మాటిన్నారు? కోదండరాం మాటిన్నారు.
గంట చక్రపాణి మాట విన్నారు, మన మల్లెపల్లి లక్ష్మయ్య గారి మాట విన్నారు. ఈ విధంగా చాలామంది మేధావుల మాట విని ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు ఈరోజు? 87 మంది చచ్చిపోతే ఎందుకు ఎవరు బయటకు వస్తలేరు? ఈ రాష్ట్రం ఏమైనా గొడ్డుపోయిందా? ఈరోజు ఒక పార్టీల సభ్యత్వం లేని బక్క జడిసను, ఈరోజు ఒక పార్టీ, ఒక అధికార పార్టీలో కానీ ఒక పోస్ట్ ఉన్నోడు కాదు, ఒక కామన్ లే మ్యాన్, ఒక కామన్ మ్యాన్. ఈరోజు కామన్ మ్యాన్ ఎందుకు అవసరం? మాకు ఎందుకు అవసరం? ఇంతమంది మేధావులు వాళ్ళు అంతా ఎట్టుపోయినరు? మాతో ఉద్యమం చేపించిన వాళ్ళు ఎట్టుపోయినరు? మాకు తెలంగాణ, మాకు ఆంధ్రప్రదేశ్ మాకు జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా, మాకు ఖాళీలన్నీ వాళ్ళు నింపేది కదా ఎప్పటికప్పుడు, ఎప్పుడు రిటైర్మెంట్ బకాయిలు అప్పుడు మాకు ఇచ్చేది కదా. మరి నాకు ఎక్కడ అయింది పంచాది? నాకెందుకు వాళ్ళకి నాతో పంచాది? ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం, నీళ్ళు నిధులు నియామకాల కోసం. అవి మనకే వస్తాయి, ఆ నౌకలు మనకే వస్తాయి, ఆ నిధులు మన ఇళ్ళకి వస్తాయి, ఆ నీళ్లు మన పంటలలో పోతాయి, లేకుండా మన ఇళ్ళకి వస్తాయి. కాబట్టి ఇక దోపిడీ అనేది జరగది, బొగ్గు అనేది వాళ్ళు ఎత్తపోరు, అవన్నీ మనకే వస్తాయి అని చెప్పిన. మరి ఎవరికి పోయినాయి? ఈరోజు వాళ్ళు ఆ రోజు దోచుకున్నారని చెప్పి మనం ఉద్యమం చేసినాం. మరి మీరు దోచిపెట్టిండ్రు కదా మేయా కృష్ణారెడ్డికి మీరు దోచిపెట్టిండ్రు కదా కేసీఆర్ గారు. మిషన్ భగీరథ పేరు మీద మీరు దోచిపెట్టిండ్రు కదా మేయా కృష్ణారెడ్డికి. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, మీరు చూపించిన. మీరు మా కాళేశ్వరం పేరు మీద దోచిపెట్టిండ్రు కదా. బాహుబలి మోటార్లు మునిగిపోయిన దాని మీద పెట్టిండ్రు కదా. ఈరోజు బాహుబలి మోటార్ల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు? దాని మీద ఎందుకు ఎంక్వైరీ అయ్యాడు? ఎందుకు వేయడంటే అవి సప్లై చేసింది మేయా కృష్ణారెడ్డి. వాళ్ళకు దోస్తే ఈయనకు దోస్తే. ఈరోజు సీఎం రమేష్ అనేటోనికి ఈరోజు ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్ ఇస్తారు, అర్థమైందా? అక్కడ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఆయనకు దోచి పెడతారు. దోచుకుపోయే అవకాశం లేదు, ఈరోజు దోచి పెడుతున్నారు. ఈరోజు బడా ఇక్కడ బిల్డర్స్ మొత్తం ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు సెటిల్మెంట్లు మొత్తం దోచి పెట్టడమే. మరి ఈరోజు దోచుకపోతుందని రెచ్చగొట్టి వాళ్ళతో యుద్ధం చేపించి ఈరోజు నా పైసలు ఎత్తుకపోయి మీరు వాడుకొని, దొంగల్లారా నా డబ్బు ఎత్తుకపోయి మీరు వాడుకొని, ఈరోజు ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు కాదు, ఆంధ్ర వాళ్ళ కంటే ఈరోజు ఆంధ్ర పాలకుల కంటే ఈరోజు మీరు మా పాలకులైన మీరు మా ఆత్మగౌరవం కోసం మీరు పాలన తీసుకొని వస్తే ఈరోజు మీరు నన్ను దోచుక తింటున్నారు. నేను చచ్చిపోతే నా ప్రాణానికి మీరు విలువిస్తలేరు. సూర్యనారాయణ కాలు తెగి ఈరోజు ఇంట్లో ఉన్నాడు. సూర్యనారాయణ పోలీస్ ఎస్ఐ కాలు తెగిపోయి ఇంట్లో ఉన్నాడు. ఆయన రిటైర్మెంట్ బకాయిలు రాలేదు ఇయాల్టికి. ఆయన దిక్కెవరు చూసేటోళ్ళు లేడు. మంచం మీదనే ఉన్నాడు, మంచం లేని కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. ఓ పోలీస్ సంఘం పోతలేరు మాట్లాడడానికి, ఒక తెలంగాణ ఉద్యోగ సంఘం పోతలేరు మాట్లాడడానికి, ఆయన పలకరించడానికి ఆయన ఇంటి దిక్కు ఒకడు చూస్తలేరు. ఈరోజు శ్రీనివాస్ గారు ఎస్ఐ గారు వర్ధనపేటలో చేసినటువంటి వ్యక్తి కాలు దిగిపోయి ఇంట్లో బెడ్ మీద ఉన్నారు, మంచం పైన ఉన్నారు, ఎవరు పోతలేరు, వాళ్ళ బకాయిలు ఇప్పించే ప్రయత్నాలు చేస్తలేరు. ఈ తెలంగాణ నా తెలంగాణ, మన ఆత్మగౌరవ తెలంగాణ, మన నిధుల నియామకాల తెలంగాణ, మన స్వయం పాలన తెలంగాణ ఈరోజు అని తెచ్చుకున్న దుర్మార్గులారా. ఈరోజు శ్రీనివాసరావు ఎందుకు పలకరిస్తలేరు మీరు? మూర్తి ఎస్ఐ ఈరోజు గణపూర్లో ఒక ఇంట్లో ఉన్నాడు, వైద్యం చేసుకొని పైసలు లేవు, వచ్చిన డబ్బులు ఆయనకు వచ్చిన రోగాలకు బ్యాలెన్స్ అయితే లేదు, అవి పోతే దేనికి సరిపోవని చెప్పి మొత్తం పైసలు వచ్చినాకనే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఇంట్లో కూర్చుండు మూర్తి ఎస్ఐ గారు. ఏంటైనా పరిస్థితి? ఎవరు మాట్లాడుతున్న ఆయన తరపున? ఎవరు పోతుండ్రు? ఈరోజు అబ్రహాం అని మన మహబూబ్ నగర్ వాళ్ళ భార్య అనారోగ్యం పాలైంది. రోజు ఫోన్ చేస్తాడు, సార్ నా భార్య ట్రీట్మెంట్ చేపియాలి, భయంకరమైన పరిస్థితులలో మేము ఉన్నాం, మేము ఏం చేయాలని రోజు అడుగుతారు. ఎవరి పైసలు? ఎక్కడ పోయిన తెలంగాణ మేధావులు? వాళ్ళ తరపున ఎందుకు నిలబడతారు? ఎందుకు వస్తలేరు? ఎక్కడ పోయింది నీళ్ళు నియామకాలు? ఎక్కడ పోయిన ఆత్మగౌరవం? ఇదేనా ఆత్మగౌరవం అంటే? ఈరోజు వీళ్ళను ఎటు దిక్కుదిగులను చేస్తారా? ఎవరు మాట్లాడేటోళ్ళు ఉండారా వీళ్ళ తరపున? గొడ్డుపోయిందా తెలంగాణ రాష్ట్రము? ఉద్యమకాలు లేకుండా పోయినరా? ఈరోజు అన్నిటి కోసం కొట్లాడతాం కదా, ఈరోజు ఎన్నో వాదాలు లేపుతాం కదా. అంత తమాషా, ఒక పెద్ద తమాషా. మాట్లాడాలి, ఒక ధర్నా చేయాలి, కనబడాలి, దాటాలి. ఒకరోజు రావాలి, కొట్టాలి, ఒక రెండు ప్రెస్ మీట్లు పెట్టాలి, కనబడాలి, దాటాలి. దీర్ఘకాలిక పోరాటం ఏది? మీ ఉద్యమం ఏది? పాలకుడు దొంగ అయినప్పుడు ప్రతిపక్షం ఏం బీక్తుంది? పాలకుడు దొంగ అయినప్పుడు సంఘాలు ఏం బీక్తున్నాయి? పాలకులు దొంగలైనప్పుడు ప్రశ్నించే గొంతుకలు ఏమైపోయినాయి? సెటిల్మెంట్లు, దందాలు. ఈరోజు వీళ్ళ దృష్టిలో ప్రజల తరపున నిలబడ్డోళ్ళు, దోపిడీ వర్గాల తరపున మాట్లాడేటోళ్ళు,
ఈ ఈ సోకాలు ప్రశ్నించే గొంతుకలు కూడా చులకనే గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈరోజు రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ యొక్క సబ్జెక్టు ఏ ప్రశ్నించే గొంతుక కూడా దాన్ని ఫ్లాష్ చేసే ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు కాబట్టే ఈరోజు ఆ ప్రశ్నించే గొంతుకలన్నీ ఈరోజు మూగబోయినాయి. కాబట్టే ఈరోజు బక్కజెట్స్ అండ్ ఫ్యాక్స్ అని చెప్పి దగాబగద వారి తరపున గొంతుక అని చెప్పి ఈ ఛానల్ పెట్టిన. ఎందుకు పెట్టినా వాళ్ళతో దోస్తాన చేసినోని, ఆ ఛానల్ ద్వారా గత ప్రభుత్వం అనేకమైన స్కాములు బయట పెట్టినోని ఈరోజు ఎందుకు అవన్నీ కనబడతలేవు? ఈరోజు ఎందుకు వస్తలేవు బయటికి? ఒక్కోనికి లక్షల ఎకరాలు, లక్షల కోట్ల రూపాయలు కావాలి. అరే వాళ్ళ పైసలు వాళ్ళు అడుగుతున్నారు. మంది జాగ అడుగుతలేరు వాళ్ళు, మంది భూమి అడుగుతలేరు వాళ్ళు, ఫ్రీ పథకాలు అడుగుతలేరు వాళ్ళు. ఆడ ఫోటోలో ఉన్న ఆమె ఎక్కడ ధర్నా పెట్టిన వస్తుంది పాపం. ఆమె ఎక్కడ ధర్నా పెట్టి ఆమె ఆరోగ్యం బాగుండదు, బీపీ షుగర్ సర్వం ఉన్నది, టిఫిన్ డబ్బా పెట్టుకుంటుంది, వాటర్ బాటిల్ పెట్టుకుంటుంది, ఓ బ్యాగ్లో పెట్టుకుంటుంది, వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం మిద్దిక్కున్న వాళ్ళు 100 ఫోటోలు వస్తూనే ఉన్నాయి, నాకు వస్తూనే ఉన్నాయి. ఎందుకు? ఒక నమ్మకం ఉన్నది. ఒక 6 నెలలకి ఒక సబ్జెక్ట్ పట్టుకున్నాడు ఈయన. మమ్మల్ని ఒక స్టేట్మెంట్, ఒక 1 డే ప్రెస్ మీట్ కోసం వాడుకుంటలేరు, 1 డే ప్రోగ్రామ్ కోసం మమ్మల్ని వాడుకుంటలేరు. ఆయన ఎక్కడ ఏ పార్టీతో లాలూచి కాలేదు, ఎవరితో చర్చలు జరుపుతారు, మా తరపున నిలబడతాము అని పక్కా నమ్మకం ఉన్నది. మీకు అర్థమవుతుంది. ఒక రిటైర్మెంట్ అయిన సైకాలజీకి ప్రకారం రిటైర్డ్ అయిన వ్యక్తులు ఎవరిని అంత ఈజీగా నమ్మరు, గుర్తుపెట్టుకోండి. రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరిని నమ్మరు, సవాలే లేదు, ఎవరిని నమ్మరు, అంత ఈజీగా ఎవరిని నమ్మరు. ఈరోజు ఆ నమ్మకం నా పైన ఉందంటే రఘునందన్ గారు ఒక 2 పేపర్లల్లా ఒక పెద్ద ఆర్టికల్, ఒక స్టోరీ రాసి అందులో నా పేరు రాసిండు మధ్యలో. ఎంత రఘునందన్ గారు, ఆయన ఒక కవి, ఎంతమందిని చూసి ఉండాలి? ఆయన సర్వీస్లో ఆయన 62, 63 ఏళ్ళు ఉంటాయి కావచ్చు. వాళ్ళు ఎంతమందిని చూసి ఉంటారు? వాళ్ళు ఈ 60 వాళ్ళ వయసులో ఎంతమంది కథలు బయట వాళ్ళని చూడొచ్చు. ఒక మనిషి మీద ఒక నమ్మకం వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబట్టడం నేను ఉద్యమంకి వెళ్ళి పక్క జరిగితే నన్ను ఎవరు అడిగేటోళ్ళు లేరు ఇక్కడ. నాకేం సంబంధం లేదు. మా నాయన పెన్షనర్ కాదు, నేను ఒక నాయకుడిని కాదు, నేను ఒక ఎమ్మెల్యేని కాదు, ఒక టీఎన్జిఓ నాయకుడిని కాదు, ఒక టీజీఓ నాయకుడిని కాదు. ఈ రాష్ట్ర పౌరుణ్ణి, దేశ పౌరుణ్ణి. వచ్చే తరాలకు ఇది ఒక ప్రాక్టీస్ లేకపోవద్దు, వచ్చే తరాలకు ఇది ఒక గుణపాఠం లెక్క ఉండాలి, వచ్చే తరాలకు ఇది మోసకారులు అనేది ఇక మోసం చేయాలంటే భయపడాలి అనేది ఒకటి క్రియేట్ చేయాలని వచ్చే తరం కోసం జరుగుతున్న ఈ తరం ఉద్యమం ఇది. కాబట్టి ఈరోజు వాళ్ళతో నిలబడాల్సిన వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి అనే ఆలోచన ఈరోజు ప్రభుత్వం పెద్దలకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఈ అంత సిండికేట్గా మారింది. వీళ్ళ తరపున మాట్లాడితే మన కమిషన్ రావు, మన కమిషన్ తక్కువ పడితే. మేయా కృష్ణారెడ్డికి పోతే అందరికీ, రేవంత్ రెడ్డికి బారాన వస్తే 10 పైసలు బీఆర్ఎస్కి పోతాయి, 10 పైసలు వీళ్ళకి పోతే, తక్కిన 5 పైసలలో అందరికి వస్తాయి. కాబట్టి మనకు వీళ్ళకి పోతే, రిటైర్డ్ పోతే మనకేమొస్తాయి? ఏం రావు. కాబట్టి వాళ్ళ తరపున ఎవరు మాట్లాడారు. తెలంగాణ నడిచే సిండికేట్ పాలకునికి 75% ఉంటుంది కమిషన్స్, మిగతా 25% తక్కిన వాళ్ళందరికీ ఉంటాయి. కాబట్టి ఇది ఇప్పటికెళ్ళి కాదు, తెలంగాణ ఏర్పడ్డ కాంచెలు ఇవాళ దాకా నడుస్తున్నటువంటి ఒక పెద్ద మోసం. ఈరోజు హరీష్ శంకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఈజ్ అబౌవ్ ఆల్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ హైకమాండ్ బికాజ్ ఆఫ్ రెగ్యులర్ ATM అకౌంట్ 100%. నమస్తే అన్న, మీరు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఢిల్లీకి లేఖలు పంపాం. థ్యాంక్ యూ బ్రదర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంచి స్పందన రావటం జరిగిందన్న. థ్యాంక్ యూ. ఎగ్గు లేని ఈ ప్రభుత్వం గురించి ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు వెళ్ళాయంటే పరిస్థితి ఏ విధంగా ఉంటే అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం రాహుల్ గాంధీ కూడా ఒక వినతి పత్రం ఇస్తే బాగుంటుంది. 101% అది 101%. నేను మనం పంపే ప్రతి పిటిషన్కు నంబర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం పంపిన ఉత్తరాలు కాదు, మనం పంపిన పిటిషన్లు, మాస్ పిటిషన్స్. కాబట్టి ప్రతి ఒక్కరు దీనగాథ అందులో ఉన్నది. అందుకనే ఈరోజు నేను దాన్ని ఒక డాక్యుమెంట్ లెక్క తయారు చేసిన ఏ కాలంలో. అందుకని మీరు అందరు ఈరోజు మనం ఉత్తరాలు వేసిన వాళ్ళు హ్యాపీ. ఎవరైతే వేసిన వాళ్ళు ఉన్నారో, ఎవరెవరు వేయలేదో దయచేసి కనిపెట్టి వాళ్ళతోని అయ్యా బాబు అని చెప్పి రేపు కూడా వేపియండి. నేను మొన్న చెప్పిన రేపు అవసరం లేదని అన్న కానీ ఈరోజు వేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ మొండి ప్రభుత్వాన్ని కన్ను తెరిపియాలంటే, ఈ దగాకోరు పాలనను వీళ్ళను ఏలెత్తి చూపియాలంటే ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగులది చెప్తున్నాం కదా. ఈరోజు మన సబ్జెక్ట్ తెలియని వాళ్ళే లేరు.
ప్రతి ఒక్కరికి మన సబ్జెక్ట్ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరికి చీ తూ అంటారు తెలంగాణ వైపు చూసి. అందరినీ అన్ని పార్టీలను చూస్తారు. ఏ మనుషులు రా మీరు అంటారు. ఏ మనుషులు రా మీరు. ఎందుకంటే నేను 7 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసిన. 7 రాష్ట్రాల్లో నాకు పరిచయాలు ఉన్నాయి. 7 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నేను ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి 7 రాష్ట్రాలలో నాకు సంబంధాలు ఉన్నాయి. అలా మంత్రులు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు, చాలా రకాల మనుషులు ఉండరు, ఇన్ఛార్జీలు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. ఈ అందరికీ పంపుతున్నా నేను. ఇంకేందంటే నన్ను జాతీయ స్థాయి గ్రూపులలోకి నన్ను తీయాలి. ప్రతి గ్రూప్లో మనం పెడుతూనే ఉంటా. జాతీయ స్థాయిలో ఉన్న గ్రూపులల్లో ఏఐసిసి నాయకులున్న గ్రూపులలో నన్ను ఎవరు బయటికి పంపలే. నన్ను పెట్టుకున్నారు. నేను కూడా బయటికి రాలే. ఎందుకంటే మన వీడియోలు, మన పోస్టింగ్లు, తెలంగాణ కథ అంతా వాళ్ళు చూడాలని వాళ్ళకి అన్ని గ్రూపులలో రోజు పెడుతున్నారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా అందరికీ కూడా తెలిసిపోయింది. దేశవ్యాప్తంగా అందరికీ నెక్స్ట్ రౌండ్లో ఒక 2 వర్షాలు పడిన తర్వాత భారతదేశంలో అన్ని పార్టీలను కలిసిస్తాం. అన్ని పార్టీలు ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తున్నా, 101% వాళ్ళు మీ పైసలు ఇచ్చి తీరాల్సిందే. అలా తప్పించుకోలేరు. మంచిగా మర్యాద గౌరవంగా ఇస్తావా, లేకపోతే తనులో పడిస్తావా? 2 పాయింట్లు. తనులో పడిస్తావా, మర్యాదగా ఇస్తావా? కానీ నీ దగ్గర వసూలు చేస్తుంది మాత్రం పక్కా. అందులో ఎటువంటి డౌట్ లేదు. దీని ఉద్యమంని ఇది ఆర్పే ప్రయత్నం కాదు. ఇది నువ్వు ఏం చేసినా, నువ్వు ఎన్ని విధాలుగా ఎన్ని ఎత్తుగడలు వేసినా కానీ ఇది సన్నగిల్ల ఉద్యమం కాదు. ఇది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు? నా లైవ్ అనేది 2 ఉన్నా నడుస్తూనే ఉంటుంది, 10 మంది ఉన్నా నడుస్తూనే ఉంటుంది, 20 మంది ఉన్నా నడుస్తూనే ఉంటుంది. నా ఉద్యమం కూడా అంతే. ఒకళ్ళున్నా ఉద్యమం చేస్తా, 100 మంది ఉన్నా ఉద్యమం చేస్తా. కానీ ఉద్యమం నడుస్తుంటే ఆపేది మాత్రం ఎవరు లేకుండా చేస్తా. ఈరోజు 2, 3 కార్యక్రమాల తర్వాత ఈరోజు నాయకత్వం కంటే ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన కూడా ఉన్నది. ఒక ఉద్యమం మధ్యలో వదిలేసిపోతే వేరే రావు. నేను చాలా రోజులు నిరుద్యోగ ఉద్యమం నడిపిన. కానీ ఈరోజు ఆ ఉద్యమం నడపడానికి నేను కాకుండా చాలా వందల మంది ఉన్నారు. కానీ దీన్ని నడిపేటోళ్ళు మాత్రం ఎవరు లేరు. అక్కడ వాళ్ళకు కూడా మోసం చేస్తున్నారు. నేను వచ్చే రోజులల్లా నిరుద్యోగులారా, ఈ రిటైర్డ్ అయిన ఖాళీలను మీరు క్యాప్చర్ చేయాలి, దానికోసం మీరు ఉద్యమం చేయాలని రెండింటిని ఒక పట్టాల మీద తీసుకుపోయి కొట్టాడే ప్రయత్నం చేద్దాం. రాహుల్ గాంధీకి అన్నీ తెలిసి కూడా ఈ ప్రభుత్వంకు ఎందుకు చెప్పడం లేదు? 101%. ఇక్కడ ఏంటనంటే కేసీ వేణుగోపాల్ అంటే పైసలు కావాలి, అక్కడి పంపనీకి ఇక్కడి పంపనీకి కావాలి. ఈరోజు వాళ్ళు చేసిన వాగ్దానం కనబడతలేరు. ఇక్కడ ఒక ఫీడ్స్ రాహుల్ గాంధీ గారితో నేను ఆయన టీంలో పనిచేసిన వ్యక్తిని, ఆయన టీంలో నేను కొన్ని రాష్ట్రాల్లో పనిచేసిన వ్యక్తిని. ఇటువంటి క్యారెక్టర్ ఉన్నాడు కాదు. కానీ నేనే స్టన్ అయిపోతున్నా. ఆయన క్యారెక్టర్ కదా. రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా చేయొద్దు. ఒరిజినల్గా చెప్తున్నా. అంత నీట్గా చూస్తారు. మనం చూస్తున్నాం ఏపీ కర్ణాటకలో డికే శివకుమార్ అంటే అత్యంత సన్నిహితుడు. కర్ణాటక నేను మొత్తం రాష్ట్రానికి సగం రాష్ట్రానికి నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన 2011లో. ఇప్పుడున్న రిజ్వాన్ ఎవరైతే ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఖర్గే గారి కుమారుడు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన. నేను ఆ ఎన్నికలకు నేను ఒక జోన్ మొత్తం సగం అంటే ఒక 11 జిల్లాలకు నేను వర్క్ చేసిన. సిద్ధరామయ్య గారి డిస్టిక్ కూడా నేను ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళకు అత్యంత సిద్ధరామయ్య అనేటువంటి పార్టీ మారొచ్చినోడు. వాళ్ళకి అత్యంత సన్నిహితుడైన డికే శివకుమార్ అనేటువంటి మంచి పేరు లేదు. డికే శివకుమార్ తమ్ముడు 4 లక్షల ఓట్లతో మొన్న ఎంపీ ఓడిపోయాడు. ఎప్పుడు ఓటమి ఎరగని అటువంటి వాళ్ళు 4 లక్షల ఓట్లతో ఓడిపోయారు. వాళ్ళ కరప్షన్ పేరు ఉంది, మంచి పేరు లేదు. అసలు సీఎం చేయొద్దు అని ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా చేస్తలేరు. సిద్ధరామయ్యనే ఉంచారు. అంటే అసలు క్యారెక్టర్ ఉన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఏకంగా ఒక 5 పార్టీలు మారి ఓటుకు నోట్ల రెడ్ హ్యాండ్ దొరికినోడు, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోని ఏ విధంగా సీఎం చేసిన అనేది నేను పరేషాన్. ఇవాళ పార్టీలో వాపస్ పోవాలంటే నాకు 2 నిమిషాల పని. అరే ఇసొంటోని తీసుకొచ్చి తెలంగాణ నెత్తి మీద పెట్టిండ్రు. గత 10 సంవత్సరాలు మొత్తం తెలంగాణ దోపిడీకి గురైంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇసొంటోని తీసుకొచ్చి తెలంగాణ పెట్టి ఆగం చేస్తుండ్రు. తెలంగాణ మీద ఎందుకు ఇంత పగబట్టిండ్రు? తెలంగాణకి ఇసొంటి సీఎంలను ఎందుకు, ఒక క్యారెక్టర్ లేనోని, ఒక అకౌంటబిలిటీ లేనోని, ఒక క్రెడిబిలిటీ లేనోని తీసుకొని వచ్చి ఈరోజు గల్లాపెట్టె మీద కూర్చోబెట్టిండ్రు. ఈరోజు బట్టి విక్రమార్కెట్ కూడా ఆయనతో సూపర్ చేసి అట్నే తయారైపోయినారు. ఈరోజు మార్వాడి దుకాణం నడుస్తుంది ఫైనాన్స్లో. మార్వాడి దుకాణం నడుస్తూ ఉంది. అందులో మొత్తం కమిషన్లు దుకాణం నడుస్తూ ఉంది. నాకు తెలిసి దాదాపు ఒక 2000 మంది కమిషన్లు ఇచ్చి తెచ్చుకున్నారు. ఇంట్లో 2000 మెంబర్స్ కమిషన్లు ఇచ్చి తెచ్చుకున్నారు. ఓపెన్ మార్కెట్ అది. అందులో జర్నలిస్ట్, సెక్రటరీ దగ్గర ఉన్న జర్నలిస్టు కూడా చాలామంది ఇందులో బ్రోకర్లు. ఇంట్లో
అల్ల బ్రోకర్లు కాక జర్నలిస్ట్ బ్రోకర్లు చాలామంది దాని మీద కొంచెం నేను స్టడీ చేసిన. నేను ఒక 2-3 డేస్లో దాని మీద కూడా చెప్తాను. ఈరోజు కబ్జా గురించి నేను మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా చరిత్రాత్మక కార్యక్రమం. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక 8,000 పిటిషన్లు, రిటైర్మెంట్ పిటిషన్లు ఈరోజు పోస్ట్ ద్వారా సుప్రీంకోర్టులో ఫైల్ అయినది మొట్టమొదటిసారి భారతదేశంలో. ఎప్పుడు కూడా జరగలేదు. భూపాల్ గ్యాస్ దాదాపు 20,000 మంది చచ్చిపోయినారు. అప్పుడు కూడా ఇంత మాస్ ప్రోగ్రామ్ ఎప్పుడు జరగలేదు. జాతీయ స్థాయిలో ఎక్కడ ఎంత పెద్ద విపత్కర పరిస్థితులు వచ్చినా ఇంత పెద్ద మాస్ ప్రోగ్రాం జరగలేదు. కానీ మొట్టమొదటిసారి ఈ రిటైర్డ్ ఉద్యోగులు 87 మంది చనిపోయినప్పుడు ఏకకాలంలో, నేను ఇప్పటికీ 2 సార్లు పిలిపించిన, 2 సార్లు కూడా అంతమంది పంపలేదు. కానీ ఈసారి మాత్రం మొత్తము ఒక భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళి, కొత్తగూడెం ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి మ్యాక్సిమం పోయింది. ఆదిలాబాద్ ప్రతి జిల్లాలకు వెళ్ళిపోయింది. మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది, బ్రహ్మాండంగా పోయింది. ఈసారి ఉద్యమంలో ఏదైనా పిలిపించి ఏదైనా చెలో హైదరాబాదో, చెలో గవర్నరో, చెలో సీఎంఓ, చెలో ఏదైనా ఇస్తే ఈరోజు మొత్తం బాక్స్ వలిగిపోతాయి. అది మాత్రం పక్క. మునుపు ఊహించే మీ పోలీసులు కూడా సరిపోరు. పోలీసు కూడా మమ్మల్ని ఆటంకం చేయరు, ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే బ్యాచే ఉన్నారు అందులో. అదేందా? కాబట్టి దీన్ని కరెక్ట్ చేసుకోకుండా వచ్చే రోజుల్లో వాళ్ళు కూడా కష్టపడతారు, వాళ్ళు కూడా ఇబ్బంది పాలవుతారని వాళ్ళకి అర్థమైపోయింది. 12 సంవత్సరాలకి వెళ్ళి ఇవాళకి ఎస్ఐలకు కూడా ఇక్కడ ప్రమోషన్లు లేవు. 12 ఇయర్స్ కింద ఎస్ఐలుగా అపాయింట్ అయినోనికి ఇవాటి వరకు ప్రమోషన్ లేవు. ఇలా కొత్తగా అయిన ఎస్ఐ 12 ఏళ్ళ కింద అపాయింట్ అయిన ఎస్ఐ ఇద్దరు ఒకటే డ్యూటీ చేస్తారు. ఈరోజు ఇద్దరు ఒకటే. దాని గురించి మాట్లాడే పోలీస్ సంఘం లేదు ఈరోజు. నేను చెప్తున్న ఒక్కళ్ళ ఇష్యూ. ఇవన్నీ మనం మాట్లాడాల్సిందే. కాబట్టి మన గొంతులు మూగబోయే ప్రయత్నం చేస్తే వాళ్ళకే లాస్, ఎందుకంటే వాళ్ళ తరపున మాట్లాడటం లేడు. అది మనకున్న ఆయుధం. ఈరోజు ఎవరి తరపునైనా నిజాయితీగా మాట్లాడగలుగుతాం, నిటారుగా మాట్లాడగలుగుతాం, ముఖస్థుతి లేకుండా మాట్లాడగలుగుతాం. ఎవరి కమిట్ కాకుండా, మనం ఎవరితో లాలూచి పడకుండా ఈరోజు మనం నమ్ముకున్న సిద్ధాంతాన్ని మనం ముందు పెట్టుకొని మాట్లాడు. నా దగ్గర పేపర్ పెన్ ఏముండదు, నేను ఏ పాయింట్ రాసుకొని అంత ఓపెన్గా ఉంటుంది. ఎక్కడ నేను కింద చూస్తే ఏమన్నా స్టేట్మెంట్ ఉంటే నేను చదువుతా, ఏమన్నా ఉంటే చదువుతా. కానీ నేను సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి నేను కెమెరా ముందుకు రాను. ఎందుకంటే మన దాంట్లో ఏది కూడా దాపరికం ఉండదు, ఎక్కడ కూడా మోసం అనేది ఉంది. 101%. ఏపీలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారు. చంద్రబాబు శిష్యుడుగా ముద్రపడిన తెలంగాణ సీఎం ఎందుకు స్పందించలేదు? చంద్రబాబు గారు మీ శిష్యుడికి హితబోధ చేయండి. ఇందులో ఒక చిన్న తిరకాసు నేను చెప్తాను మీకు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం మీరు చేస్తున్న కృషి థ్యాంక్ యూ బ్రదర్. అయితే చంద్రబాబు నాయుడు 1, 2, 3 తేడాలు నేను చెప్తా. నంబర్ 1, మనకు జాబ్ క్యాలెండర్ లేదు ఇప్పటిదాకా. జాబ్ క్యాలెండర్ పెడతామని చెప్పి ప్రియాంక గాంధీ గారు చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ గారు చెప్పారు. అవి లేవు. ఆంధ్రాలో జాబ్ క్యాలెండర్ ఇచ్చేసారు. ఓకేనా? 2, రిటైర్మెంట్ బకాయిలు ఏకకాలంలో వాళ్ళ మొత్తం మొన్న 7,000 కోట్లు రిలీజ్ చేసినారు. అది వరకు 12,000 కోట్లు వేసేసినారు. ఎందుకు వేసిండ్రు అని నేను చెప్తా. ఆర్బీఐ గవర్నర్కు పిటిషన్ ఇచ్చిన పర్సనల్గా పోయి, ఏపీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన, ఫోటో ఎగ్జిబిషన్ పెట్టిన, తెలంగాణ చనిపోయిన వాళ్ళ ఫోటోలు మొత్తము ఏపీ భవన్లో ఎగ్జిబిషన్ పెట్టిన, ధర్నా చౌక్లో ఎగ్జిబిషన్ పెట్టిన. నాతోని ఆంధ్రప్రదేశ్ రిటైర్ అయిన వాళ్ళు మా సబ్జెక్ట్ మాట్లాడమని మనకు చాలాసార్లు మెసేజ్లు చేసిండ్రు, మనకు చేసిండ్రు. ఇక్కడ మనకే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు మనం ఇది చేయలేదు. కానీ ఇదేదో తాకబోతుంది, ఇదేదో అవుతుంది అని ముందు కళ్ళు తెరిచిండ్రు. అది నిరుద్యోగులను ఎంగేజ్ చేసిండు. నిరుద్యోగులతోని రేపు నాకు దెబ్బ పడతాయని నిరుద్యోగులు పుస్తకాలు పట్టుకొని కూర్చుండు. జాబ్ క్యాలెండర్ రిటైర్మెంట్లతోని బెనిఫిట్ పడితే పోతే 10,000 కోట్లు ఇచ్చేసిండు, క్లోజ్ చేసిండు. ఆ బుద్ధి నాకు లేదు కదా. మరి మళ్ళీ ఇతను పరిగడుపున్నాడు, మళ్ళీ దొరుకుతుందో లేదో అని 2 చేతులతో తింటుండు, ఒక చేతితో కాదు, 2 చేతులతో తింటుండు. మళ్ళీ చేతికి ఈ మోస చేతికి ఇట్లా నీళ్ళు రుద్దుకొని దీంతో కూడా అతుక్కొని ఇట్లా కూడా తింటుండు. కొత్త పిచ్చగాళ్ళ లెక్క. నేను చెప్తున్నా కదా, ఒక క్రెడిబిలిటీ ఉన్నోడు, అకౌంటబిలిటీ ఉన్నోడు, ప్రజాస్వామ్య విలువలు ఉన్నోడు, ప్రజాస్వామ్యం నమ్మినోడు ఈరోజు ఇటువంటి పనులు చేయడు. ఒక దొంగ ఏ విధంగా వ్యవహరిస్తాడు, దొంగ ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు, ఒక పిక్ పాకెటర్ ఎటువంటి ఆలోచన ఉంటాడు, అటువంటి ఆలోచనలే నిట్టుగా దిగినాయి. మంచి ఆలోచనలు ఏమాత్రం లేవు. బెదిరిస్తారు, భయపెట్టి. ఈరోజు కొత్తగా ఈయన కూడా బెదిరిస్తుండు. ఎవరిని? ఆర్టిషియన్స్, ఎలక్ట్రికల్ ఆర్టిషియన్స్. వాళ్ళు ఏపీఎస్సిబి రూల్స్ మాకు వర్తించాలి, దాని ప్రకారం ఏసీబీ దాని ప్రకారం మాకు పని చేయాలని చెప్తే
వాళ్ళు ధర్నా చేస్తే మీరు నౌకర్లు చేయకుండా అంత టర్మిట్ చేస్తారనే బట్టి విక్రమార్క అనేటోడు కూడా దొంగ అయిన ఈ దొంగ వాళ్ళను బెదిరించే కాడికి వచ్చింది ఈరోజు. వాళ్ళందరూ ఓట్లు వేసిండ్రు, వెంబడి పాదయాత్ర నడిచిండ్రు. రేపు రాగానే మీ ఆర్టిషియన్స్కి మేము క్యాడర్ ఇస్తాము, క్యాడర్ ఇది మీకు పేర్లు ఇస్తాము మీ పోస్టులకు, ఈ ఆర్టిషియన్స్ అనే పదవి తీసేస్తాము అది తీసేస్తాం మీకు అని చెప్పి ఈరోజు వాళ్ళకు అది చేసారు, మోసం చేశారు. వాళ్ళని బాధాప్తా ఈరోజు బెదిరిస్తున్న పరిస్థితి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒక్కొక్క రెండేండు వేరే బినామీ పేర్లు పెట్టుకొని బిల్లులు ఎత్తుకున్న పరిస్థితి. ఈరోజు ఇన్ని తీర్ల ఒక పెద్ద దోపిడే జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం నడుపుతుంది, నాయకులు లేరు, ఒక పార్టీ నాయకులు నడుపుతారు, ఒక మాఫియా నడుస్తున్నట్టే అనిపిస్తుంది. ఈ భూములు కానీ, కబ్జాలు కానీ, త్రిపులాలు కానీ, ఫ్యూచర్ సిటీలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవటం కానీ, అర్థమవుతాయి, రైతుల మోసాలు చేసి కానీ, రైతుల భూములు గుంజుకుడు కానీ ఇవన్నీ చూస్తుంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా మాఫియా అని నడుస్తుంది. మనుషులు ఉండగానే ఇల్లు కూలగొట్టు, పొద్దున్న 4 గంటల పోయి కూలగొట్టుడు, 4 గంటల పోయి ఇల్లు కూలగొట్టుడు ఏంది ఇది? మరి పర్మిషన్లు ఎవరు ఇచ్చిన వాడెక్కడ పోయాడు? కాబట్టి ఇవన్నీ కూడా పోయే కాలానికి దగ్గర పడ్డది. ఈరోజు ఎవరికైతే సిస్టమ్ మీద నమ్మకం ఉండదో, సిస్టమ్ విలువలు అనేది ఉండదో, ఈరోజు మరి దానికి పర్మిషన్ ఇచ్చినోని పట్టుకోరు, ఆ బిల్డింగ్ లేఅవుట్లు ఇచ్చినోని పట్టించుకోరు. అవి కడతా ఉంటే అది ఇసుక పోస్తూ ఉంటే అందరూ పెద్ద బిల్డింగ్లు లేస్తూ ఉంటే మరి అక్కడ ఆఫీసర్లు ఏం చేసి వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళందరినీ మరి సస్పెండ్ చేయాలి కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి కేసులు వేసి లోపల నూకాలి కదా, ఎందుకు నూకుతలేరు వీళ్ళందరినీ? కాబట్టి ఎన్నో సెటిల్మెంట్ కాడ తేడా జరిగింది, గులగొట్టింది, ఏం లేదు వేరే దుకాణం. సెటిల్మెంట్ల కాడ తేడా జరిగింది. సెటిల్మెంట్ వాసవి ఉన్నది, సెటిల్మెంట్ అయిండు, హ్యాపీ. ప్రెస్టేజ్ ఉన్నది, ప్రేమాబాద్ చెరువులో కట్టిండు, సెటిల్మెంట్ అయింది, హ్యాపీ. ఆనంద్ కన్వెన్షన్ హిమాయసాగర్లో కట్టిండు, హ్యాపీ. వాసవి కోమర్ చెరువులో కట్టిండు, హ్యాపీ. మన రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న సీఎంఏ కాబట్టి కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటూ హ్యాపీ. ఇట్లా హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా సెటిల్మెంట్లు చేసుకున్నారు. సెటిల్మెంట్లు కాని వాళ్ళు ఈరోజు వాళ్ళ ఇల్లు కోల్పోతున్నారు, జాగాలు కోల్పోతున్నారు, నష్టపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి 101% ఈరోజు ఉద్యమం అనేది ఖచ్చితంగా జరగాలి. ఈరోజు ఖచ్చితంగా మీరందరూ నా విజ్ఞప్తి ఏంటంటే బక్కజెట్స్ అండ్ ఫ్యాక్ట్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కండి, చేపియండి. మీరే కాక మీ కుటుంబ సభ్యులతో కూడా చేపియండి. ఎందుకంటే ఈ ఛానల్ బతకాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ నుండి నేను ఏం కోరుతలేను. నేను కోరేదల్లా ఏందనంటే మనము మన వాయిస్ను, మన ప్రతి సబ్జెక్ట్ను, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఒకరికి వెస్టర్న్ ఇంట్రెస్ట్గా ఒకరిని పర్సనాలిటీ ఇప్పుడు మన దగ్గర ఉన్నారు, ఒక ఛానల్లో ఉన్నారు, ఒక 5,000 10,000 తీసుకొని ఈరోజు ప్యాకెట్ జూదం నడిపెట్టేవాళ్ళని కూడా హీరో లెక్క చూపెడతారు. అట్లా మనం ఏం చేయం. జూదం నడిపెట్టేవాళ్ళను అదేదా ఈరోజు ఆ జూదాలు చేయబట్టి ఇల్లు కోల్పోయేటోళ్ళను, అసొంటోళ్ళను హీరోలుగా చూపించే ఛానళ్ళు కూడా ఉన్నాయి. ఈరోజు దొంగలను బ్లాక్మెయిల్లను హీరోలుగా చూపెట్టే తట్టుకున్నాయి. మనం ఎక్స్క్లూజివ్గా ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్ చూపెడుతున్నాం. ఈరోజు ఏడ్చేటోని ఏడుపిన పెడుతున్నాం, వాళ్ళు కష్టపడేటోని కష్టాన్ని చూపెడుతున్నాం. ప్లస్ వాళ్ళ తరపున మనం నిలబడుతున్నాం, వాళ్ళ తరపున మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈ ఛానల్ యొక్క వాయిస్ను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. దీన్ని ముందుకు ఇందులో వచ్చే ప్రతి బాధ్యత ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మన పైన ఉన్నది. మనం ఎవరికి కూడా భయపడం, మనం ఎవరితో నిలబడం, మన ఎవరితో కూడా ఉండే అవసరం మనకు లేనే లేదు. ఇట్ ఈస్ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. రేవంత్ రెడ్డి టోటల్ ఫెయిలియర్. అదేందా ఇవాళ 101% బ్రదర్, 101%. అంటే మీ వల్ల చంద్రబాబు ముందు జాగ్రత్త పడ్డారని అర్థమవుతుంది. 101%. ఎందుకంటే ఆ రోజు ఏపీ భవన్లో కంప్లీట్ మహాన్ న్యూస్ ఆల్ ఛానల్స్ వచ్చినాయి. మీరు చూడండి, ఆల్ ఛానల్స్ వచ్చినాయి. నాకు ఏపీ వాళ్ళు, నేను ఎప్పుడు ఇటువంటి లైవ్ పెట్టినా మినిమము ఒక 5-10 కామెంట్స్ ఏపీ వాళ్ళు, మాకు కూడా రిటైర్డ్ బెనిఫిట్స్ వస్తుంది, మాది కూడా మాట్లాడండి. నేను వాస్తవానికి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలే అంటే మనదే అక్కర్లేదు, మనదే దిక్కులేదు. నాకు ఎందుకు ఈరోజు టీజీఓ నాయకులు పోతారు, 5 గ్రామాల గురించి మాట్లాడతారు, చంద్రబాబు గారికి మాట్లాడాలని సలహా ఇస్తారు. వీళ్ళకే దిక్కులేదు. కాబట్టి నా తెలంగాణలో ఉన్న వాళ్ళు, నా వాళ్ళు మంచిగా ఉంటే నా వాళ్ళ బెనిఫిట్స్ అంతే, వాళ్ళ తరపున కొట్లాడినా అర్థం ఉంటుంది. ఇక్కడ నాకే దిక్కు లేదు ఇక్కడ. అందుకని కేంద్ర ప్రభుత్వ ఇష్యూలలో కూడా నేను ఎక్కువ పోను. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఇష్యూస్ చాలా ఉన్నాయి, వాటి గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వస్తే కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళకు అక్కడ నేషనల్ లెవెల్లో కుర్చీలకు కొట్లాడుతుంది కాబట్టి నడుస్తుంది. కానీ ఇక్కడ మనది అట్లా కాదు. ఆర్టీసీ వాళ్ళు కూడా సమ్మెలోకి వెళ్తున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ KTPS వద్ద ఆర్టిజన్ కార్మికుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. బెదిరింపులకు ఆర్టిజన్ కార్మికులు లొంగలేదు. వెరీ గుడ్ బ్రదర్, వెరీ గుడ్.
ఐ స్టాండ్ విత్ యూ. వాళ్ళ దగ్గర పోయినా వాళ్ళకు కూడా మద్దతు తెలిపినా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ నేను ఈ సబ్జెక్ట్లో చాలా స్ట్రాంగ్ ఉన్నాము. కాబట్టి రేపటి దినాన ఇంతవరకు ఎవరెవరు పోస్టులలో చూసి మనం చాలా ప్రెజర్ బిల్డప్ ఈ కోట్లకు ఇవన్నీ చూసే బదులు మనకు అవకాశం ఉన్న కాడ ఈరోజు రాష్ట్రపతి గారు ఈ దేశ ప్రథమ పౌరులు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాళ్ళ మించిన వాళ్ళు లేరు. అక్కడ పంపే అవకాశం మనకు ఉన్నది. పంపితే ఏమవుతుంది 60-70 రూపాయలు అంతే కదా. ఇవాళ ఒక ఏఎస్ఐ గారు చెప్పారు వాళ్ళ దోస్తులు కొంతమంది ఉన్నట్ట భూస్వాములు జర నౌకలు ఉన్నప్పుడు మంచిగా సంపాదించుకున్నారు. అరే బాబు జర ఒక లెటర్లు అంటే ఎవరు వేస్తారా పోయండి పోయి అంటుండట. ఆ ఎస్ఐ గారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు మంచిగా సంపాదించుకుంటారు. ఫుల్ మీల్స్ ఉంది. పాపం మా ఏఎస్ఐ ఆయనకు 4 బ్లాకులు వచ్చినాయి. 4 బ్లాకులు వచ్చినా కానీ బట్టలు వేసుకుని ఆయన ఫోటో కూడా చూపించిన, తీసుకుపోయి ఆయన ఓటేసింది. మైబెల్లి గారు చెప్పారు. మైబెల్లి గారు కాలు బోన్ ఎరిగి ఈరోజు దాదాపు 2 రోజులకి వెళ్ళి బెడ్ మీద ఎవరు పోయేటోళ్ళు మాట్లాడలే, పలకరించేటోళ్ళు, పరామర్శించేటోళ్ళు లేరు. అసలు ఈరోజు ఆ పరిస్థితిలో మనం ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. మన రాష్ట్రంలో ఉన్నాం. నవ్వేటోళ్ళ ముందు బోర్ల పడ్డట్టు అయింది. ఈరోజు మనము ఆంధ్రలో చూసి నవ్వినాం. మనం దోసుకున్న దొంగవన్నం మనం చూసుకుంటూనే ఉన్నాం. వాడిని ఎక్కిరించిన మన నౌకర్లు ఉన్నప్పుడు ఇక మా తెలంగాణ మాకు వచ్చేసింది, మేము హ్యాపీగా ఉంటామని. ఈరోజు ఆ రిటైర్మెంట్ పైసలు మొత్తం వచ్చినా తీసుకున్నారు. నిరుద్యోగులు కొట్టాడినరు. అక్కడ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వచ్చింది, అక్కడ వాళ్ళు హ్యాపీ. మెగా డిఎస్సి వచ్చింది, వాళ్ళు హ్యాపీ. ఇక్కడ టీచర్లు తెలంగాణకు వస్తాయి, వీళ్ళు ఖాళీ. కాబట్టి 90 ముందు బోర్ల పడ్డట్టు అయిపోయింది తెలంగాణ పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఖచ్చితంగా రేపటి దినాన్ని చేయండి. దీర్ఘకాలిక మన ప్రతి అనా పైసా ఈరోజు అకౌంట్లో పడేదాకా మన పోరాటం కొనసాగుతుంది. ఇందులో వెనకే జరిగే పరిస్థితి లేదు, జంకే పరిస్థితి లేదు, వంగే పరిస్థితి లేదు, లొంగే పరిస్థితి లేదు. మీ కృషి వల్ల కనీసం 4000 మందికి న్యాయం జరిగింది. కోర్టుకు వెళ్ళిన వారికి కాకుండా అందరికీ న్యాయం చేయాలని కోరుతూ 101% బ్రదర్. అది మన వల్ల ఏం జరగలేదు. వాళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకున్నారు. తక్కిన వాళ్ళు కమిషన్లు ఇచ్చి తెచ్చుకున్నారు. అది అంతే. ఈరోజు అందరికి వస్తేనే మన వాళ్ళు వచ్చినట్టు. అలా 2, 3, 10 మందికి ఒట్టి జీపీఎఫ్లు వేస్తే మన వల్ల వచ్చిందేం కాదు. మనకెన్నులో కూడా క్రెడిట్ అవసరం లేదు. నాకెన్నులో కూడా క్రెడిట్ అవసరం లేదు. నాకెన్నులో కూడా పేరు అవసరం. నాకేం అవసరం. ఇది అయిపోగా నాకు ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది, దానికోసం నేను కొట్లాడుకుంటూనే ఉంటా. కాబట్టి నాకు ఇలా పేరు కానీ అది కానీ రేవంత్ రెడ్డి గారు ఇస్తే రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు అని చెప్పి నా పని వేరే చేసుకుంటా. కాబట్టి వాళ్ళకే మంచి పేరు వస్తుంది. మనకు క్రెడిట్ అవసరం లేదే, మనకు అది అవసరం. జడ్జింగ్ కాదు మనం తప్పకుండా. థ్యాంక్ యూ మున్నావర్ హుసేన్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కాండి, మీ కుటుంబ సభ్యులతో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపు మరింత మందితో మీరు ఈ పిటిషన్ల పోస్ట్ అనేది ఇంకా రేపు చేపియండి. ఏఎన్ఓలతో కూడా చేపియండి. ఇది జర నడిపిద్దాం, గట్టిగా నడిపిద్దాం. నా దగ్గర మంచి కార్యక్రమాలు ఉన్నాయి, ఆందోళన కార్యక్రమాలు, పర్ఫెక్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ప్లాన్ చేసి పెట్టిన, స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఖచ్చితంగా మీ పైసలు వస్తాయి. మీకు ఎవరు 6 ప్యాక్ కూడా ఎవ్వరు అవసరం లేదు. మనకు సింగిల్ ప్యాక్తోనే ప్రోగ్రామ్ చేద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.